నీవు ఎవరి కొరకు జీవిస్తున్నావు? వీటి మీద ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభుపేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, సాధారణంగా మనము జీవిస్తూ ఉంటుండగా నేను ఈ డిగ్రీ సంపాదించడానికి, ఈ చదవటానికి, ఈ ఉద్యోగం సంపాదించడానికి, ఈమెను పెళ్లి చేసుకోవటానికి నేను బ్రతుకుతున్నాను, లేకపోతే ఈయన్ని నేను పెళ్లి చేసుకోవటానికి, ఈ పిల్లలకి అనటానికి, ఈ పిల్లల్ని పెంచడానికి, ఈ ఇల్లు కట్టుకోవటానికి, ఈ ఇల్లు కొనుక్కోవడానికి, ఇంత ఆస్తి సంపాదించుకోవడానికి, ఇంత బంగారం నేను నగలేసుకుని నేను తృప్తి పొందటానికి, ఇవన్నీ వాస్తవాలే. నేను ఏది కూడా తప్పని నేను ఉదయం మిమ్మల్ని విమర్శించడం లేదు. కానీ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాటని మనం దృష్టిలో పెట్టుకుని అప్పుడు మనము ఎవరి కొరకు అని ఆ ప్రశ్నకి జవాబు పొందుకోవటానికి ప్రయత్నిద్దాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదట యేసు ప్రభుల వారిని గురించి పౌలు పరిచయం చేస్తూ సంఘం కొలస్సీలో ఒక సంఘానికి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే కనబడనటువంటి ఆత్మస్వరూపుడైన ఆ దేవుని మనకి కనపరచటానికి, ఇలా ఉంటాడు అని చూపించటానికి భూమి మీదకి ఆయన వచ్చాడు అని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 16వ వచనంలో ఏమంటున్నారంటే, ఆయన సర్వ సృష్టికి అధికారి అయి, సర్వ సృష్టికి ఆది సంభూతుడయి, ఆకాశమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ అంటే కనిపించేవి కానీ, అదృశ్యమైనవి కానీ అంటే కనబడనవి కానీ, అవి ఏదైనా సరే, సింహాసనాలు, అధికారులు అన్నమాట, ప్రధానులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, నేషన్ లీడర్సు, ప్రభుత్వములైనను, గవర్నమెంట్లు, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును మొత్తం అంతా ఆయన యందు అంటే బై హిమ్ ఆయన యందు, ఆయన ద్వారా సృజింపబడ్డాయి అన్నీ. అంతేకాదు, సర్వము అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, లోకములో ఉన్న అన్నీ కూడా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అధికారాలు, దేవదూతలు, ఇవన్నీ కూడా ఆయన ద్వారా అంటే త్రూ హిమ్, ఆయన ద్వారా అంటే ఆయనే చేతులు చాపి, ఆయన చేతులతో కానీ, ఆయన నోటి మాటతో కానీ, ఆయన ద్వారా దేవుడు ప్లాను, పర్పస్, కారణము, ఉద్దేశము అన్నీ యేసు ప్రభుల వారికి ఇచ్చి, ఇలా చేయి నా కుమారుడా అని చెప్తే ఆయన చేసి సర్వము కూడా ఆయన సృష్టించారు. సర్వము కూడా సృష్టించారు. సృష్టించినవన్నీ ఆయన బట్టి, ఆయన యందు, ఆయన ద్వారా అని చెప్తూ ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక మాట వాడారు. ఏమంటున్నారంటే, ఫార్ హిమ్ అన్న మాట వాడారు. ఆయన కొరకు. ఎంత మంచి మాట అండి! ఆయన కొరకు శిల్పికారైనటువంటి ద స్కల్ప్టర్, ద క్రియేటర్, ద మాస్టర్ పెయింటర్, ఆ చిత్రకారుడైనటువంటి ప్రభువు ఈ చిత్రాన్ని ఆయన స్వహస్తాలతో చిత్రించడానికి కారణం ఏంటంటే, చెక్కడానికి కారణం ఏంటంటే, ఆహా ఎంత అందంగా చెక్కాడయ్యా ఆయన అని ఆ చిత్రం కూడా ఆయన్ని మహింపరచడానికి, ఆయన్ని గణపరచడానికి. ఈ చిత్రము ఎవరి కొరకు సృష్టించారండి అంటే, నా కొరకు నేను చేశాను అంటే, నా కొరకు అంటే నేను తృప్తి పొందుదామని. నేను చూసి నేను ఎలాగైతే చేద్దామనుకున్నా అలాగే చేశానే. అంత అందంగా ఉందే,
నేను అనుకున్న దానికన్నా అందంగా ఉందని కాదు. కాదు కాదు, దేవుడు అనుకున్న దానికన్నా గొప్పగా చేసేవాళ్ళు ఎవరూ లేరండి భూమి మీద. అందుకే దేవాతి దేవుడైన ప్రభుల వారు ఆయన సృష్టించిన దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, జీవించేవి కానీ, చలనవు లేవి కానీ లేనివి కానీ, ప్రధానులు, అధికారులు, దేవదూతలు, సర్వము, సర్వ జగత్ అంతా, చెట్టులు, పొట్టలు, కొండలు, వాగులు అన్నీ ఆయన యందు, ఆయన బట్టి, ఆయన కొరకు. అందుకే సృష్టి యావత్తు ఆయన్ని ఆహా దేవా ఎంత గొప్పవాడవని వేకువనే లేచి దేవుణ్ణి స్తుతిస్తుంటారు. మీ సంగతి ఏంటి? ఈ ఉదయమే స్తుతిద్దామా? ఎంత గొప్ప దేవుడు ప్రభా. హియర్ ఐ యామ్, నేను ఉన్నాను, నీ కొరకు నేను నీ చేత సృజింపబడ్డాను. హియర్ ఐ యామ్, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను సృష్టికర్తగా నేను అంగీకరించి నిన్ను మహింపరుస్తున్నాను అని ఒప్పుకుందామా? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆధిపత్యానికి నేను లోబడుతున్నాను, నీ అధికారానికి నేను లోబడుతున్నాను ప్రభా. నీ మహత్తరమైన, గంభీరమైన, నా ఆలోచనలకే అతీతమైనటువంటి ప్రభా, అసాధారణమైన ఇన్కాంప్రహెన్సిబుల్ విజ్డమ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ, అంత గొప్ప దేవుడు నువ్వు. నీవు నన్ను సర్వసృష్టితో పాటు నీ కొరకు సృష్టించుకున్నావా ప్రభా అని ఇదిగో నీ బిడ్డల వెంటన్న వారు నేను కలిసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహింపరుస్తున్నాం. గొప్ప దేవ, గొప్ప దేవ, మేము నీ కొరకు సృజింపబడినప్పుడు నిన్ను మహింపరచడానికి, నిన్ను స్తుతించడానికి, ఈ భూమి మీద నువ్వెంత గొప్ప దేవుడు అని చూపించడానికి కనుక నీ చేతుల్లో పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.